హాయ్ ఫ్రెండ్స్, మేమైతే దావులూరు తిరణాలకు వచ్చామన్నమాట. దావులూరు పేరంటాలమ్మ తల్లి తిరణాల. అయితే ఇక్కడ మామిడి పళ్ళు మాత్రం భలే సవగ్గా అమ్ముతున్నారు. ఇక్కడైతే ముసలిలోళ్ళు ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, మాటలు చెప్పుకుంటా. ఈ తిరణాల మాత్రం బాగా జరుగుతుంది. తిరణాల్లో అన్నీ పెట్టారనమాట. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ, ఐస్ క్రీములు, మసాలాలు అన్నీ బాగా పెట్టారు. అయితే ఇక్కడైతే పిల్లల ఆట వస్తువులు అన్నమాట. మనం ఇంట్లో అయితే ఏం వాడతామో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చిన్న బిందుల కాడి నుంచి పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇడ్లీ పాత్ర, మరి టబ్బులని, అసలు అన్నీ గాజులు, క్లిప్పులు. తిరణాల్లో దొరకని వస్తువు అంటూ ఉండదు కదా, అన్నీ బాగా అమ్ముతున్నారు. ఇక్కడైతే ఫెస్ట్లు ఏంటంటే ఇక్కడ మిఠాయి అమ్ముతారు. ఈ తిరణాలకు మాత్రం కంపల్సరిగా మిఠాయి అమ్మాల్సిందేను. మిఠాయి, స్వీట్, హాట్ మొత్తం ఉండయి. ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో, గులాబీ పువ్వు. అచ్చం అసలుకి ఒరిజినల్ పువ్వు లాగానే ఉంది. పువ్వులు బాగుండయి. కానీ మా అమ్మాయి ఒక తలగబెట్టుకునేది ఒక్కటే తీసుకుందనమాట. ఇది ఒక్కటి తీసుకుంది. ఇక మేమైతే ఏం కొనలేదు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నాం కదా. గాజులు అయితే బాగుండయి. మనం ఇంటికి వెళ్తేనేమో ఇక చిట్లు పోతాయి. అందుకే మేమేం తీసుకోలేదు. ఆ జడగబెట్టుకునేది ఒకటి మాత్రం తీసుకున్నాం. మిఠాయి ఇదిగోండి, మిఠాయి, ఖర్జూర పళ్ళు, చెకోడీలు, బూందీ. మేమైతే ఇంకేం చేస్తాం, తిన్నాల్లో మసాలా ఒకటి తిన్నాము. వీళ్ళు చూడండి బాగుంది. అమ్ముకునే వాళ్ళు మాత్రం బాగా పెట్టుకున్నారు. కొనుక్కొని పెట్టుకునే వాళ్ళేమో కానీ వీళ్ళు మాత్రం బాగా పెట్టారు తలలకి. మేమైతే ఒక మసాలా ఒకటి తిన్నాము. తిని నిమ్మకాయ సోడా అంటే నాకు ఇష్టం అనమాట. నిమ్మకాయ సోడా తాగాను. ఎవరి వాళ్ళు తింటా ఉండారనమాట. ఇది గుడి. గుడి అయితే చిన్నదేలేండి. ఇక్కడ మంచినీళ్ళు మాత్రం మనం వాటర్ కొనుక్కొని తాగుతున్నాము. ఇక్కడ పంపులో నీళ్ళు మాత్రం బాగుండయి, తీయగా ఉండేవి నీళ్ళు మాత్రం. ఇది చుడి అంటారు. జనాలు చూడండి ఎంతమంది వచ్చారో అసలుకి. ఇంకొక కొద్దిగా 7-8 అవుతే కానీ ఇంకా బాగా నిండిపోతారు. ఇదంతా నిండిపోతారు అనమాట జనాలు. దానికి గంప కట్టి పైకెత్తుతారు. ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలు. ఇది కూడా పొలమే, కాతే తిరణాలు వచ్చేసరికి మొత్తం కంప్లీట్ చేసేస్తారనమాట. మళ్ళీ జనాలు అందరూ వస్తారు కదా, అంతా శుభ్రం చేసి అట్టి పెడతారు. మా గురిపాలెంకి ఈ ఊరికి ఒక అరగంట ప్రయాణం, అరగంటలో వెళ్ళిపోతాం అనమాట. మేము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. తర్వాత వీడియో తీశాను. మీరు అందరూ చూస్తారని చెప్పి వీడియో తీశాను. షార్ట్ వీడియోలో అమ్మవారిని కూడా పెట్టాను, చూడండి. ఈ గంప దానికి కడతారు. ఎవరైనా ముక్కుండోళ్ళు వాటిలో పిల్లల్ని కూర్చోబెట్టి పైకెత్తుతారనమాట. గంపకి పసుపు పూసి బొట్లు పెట్టి. బాయ్ ఫ్రెండ్స్.